తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వడ్లూరు లక్ష్మణ్ అయితే పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొద్దిగా వ్యసనంగా మాట్లాడడం కూడా జరిగింది. ఒక సభ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న నేపథ్యంలో మీ మాదిగలంతిలేనా ఉంటారా అని ఒక మాట అనడం కూడా జరిగింది. దానికి సంబంధించి అయితే పొన్నం ప్రభాకర్ దిష్టి బొమ్మను కూడా దాదాపు జరిగింది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన మాదిగ దండలు అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేయడం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అయితే కొంతమంది అదే సామాజిక వర్గం చెందింది. అసలు ఏం జరిగింది, అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి వచ్చింది? మన హైదరాబాదులో జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని వివేక్ వెంకటస్వామి గారిని ఆహ్వానిస్తున్న సందర్భంలో 3:30కు ప్రెస్ మీట్ అయితే అర్ధగంట ముందే వచ్చి వాళ్ళు అక్కడ పొన్నం ప్రభాకర్ వివేక్ గారు కూర్చుండి మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారిని దున్నపోతుగానికి టైం మెయింటైన్ చేయడం రాదని అసభ్య పదజాలంతో ఇంకా వివేక్ గారితో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న దాన్ని మేము మీడియా మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మేము వినడం జరిగింది. మా సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కించపరిచినందుకు మేము పొన్నం ప్రభాకర్ గారి దిష్టి బొమ్మను తెలంగాణ చౌరస్తాలో దానం చేయడం జరిగింది. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? పొన్నం ప్రభాకర్ నుంచి మీరు ఏం కోరుతున్నారు? అసలు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండు మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి పొన్నం ప్రభాకర్ మా అడ్లూరు లక్ష్మణ్ గారిని అవమానపరిచినందుకు, అసభ్య పదజాలతో దూషించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే దీనిపైన వివరణ ఏమన్నా మల్లికార్జున ఖార్గే గారిని కావచ్చు, ఏఐసిసి మెంబర్స్ని కావచ్చు ఏమైనా కోరే అవకాశం ఉంది? అంటే అడ్లూరు లక్ష్మణ్ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. దీన్ని మేము ఢిల్లీకి వెళ్ళి దాన్ని మాట్లాడతామని చెప్పడం జరిగింది. దీనిపైన మీరేమో? మా ప్రధాన డిమాండు ఒక జాతిని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాదిగ జాతి సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారిని ఒక బలైన వర్గాలకు చెందినటువంటి మంత్రి అట్లా అవమానపరిచి మాట్లాడినప్పుడు మంత్రిగా అతన్ని బర్తరఫ్ చేయాలని వాళ్ళు ఏ కోణాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా తిట్టాలని ఎవరు చెప్పరు. కానీ తిట్టినప్పుడు ఖచ్చితంగా మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలని మేము కరీంనగర్ జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి. అంటే అసలు అంటే ఏం కోరుకుంటున్నారు? అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దళితుల పట్ల చిన్న చూపు చూసుకుంటూ అదేవిధంగా మా అడ్లూరు లక్ష్మణ్కు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత తోటి మంత్రి పదవి అయిన పొన్నం ప్రభాకర్ గారు అదే ప్రెస్ క్లబ్లో ఒక పబ్లిక్లా దున్నపోతూ టైం తెలియదు అనడం, ఒక దళిత జాతికి అవమానపరిచినట్టుగా మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారిని మేము ఎంఆర్ పక్షాన దళితుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏనైతే ఏ ప్రెస్ క్లబ్లో మీరు ఈ వివరణ మాట్లాడారో, దున్నపోతూ టైం తెలియదన్న పదం వాడారో అదే ప్రెస్ క్లబ్లో మాకు అడ్లూరు లక్ష్మణ్ గారిని క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాం. ఢిల్లీకి పోయి మాట్లాడదామన్నది కాదండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ జరిగిందని ఢిల్లీలో పెద్ద మనుషులు ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యమంత్రి లేడా? ఇక్కడ ఉప ముఖ్యమంత్రి లేరా? హోంశాఖ మంత్రులు లేరా? వాళ్ళు మాట్లాడరా? ఢిల్లీలో పోయి ఏం మాట్లాడగలుగుతారు? ఇక్కడ జరిగిన సంఘటన అక్కడ వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు తిట్టమని చెప్తారా? ఒక దళితుని తిట్టమని చెప్పి పొన్నం ప్రభాకర్ గారికి చెప్తారా? బీసీ మంత్రికి చెప్తారా? ఇది అంతా రాంగ్. వీళ్ళు కావాలనే ఒక తోటి వివేక్ గారు అయినా మా దళిత అయినా కూడా మంత్రి ఆయనతోని దున్నపోతూ టైం తెలియదాన్ని వాడగడం ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఒకటే డిమాండ్ చెప్తున్నాం మీ ఎంఆర్పీ పక్షాన మా కృష్ణ మాదే గారి ఆదేశాల మేరకు బహిరంగ ఏ ప్రెస్ క్లబ్లో అయితే మీరు అన్నారో పాదజాలంతో వాడిరో అదే ప్రెస్ క్లబ్లో మా అడ్లూరు లక్ష్మణ్ గారికి క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇద్దరు ఒకటే కాంగ్రెస్, అంటే ఇద్దరు కూడా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారే, ఇలా అనుకోవడం మీరు అంటే ఎట్లా తీవ్రంగా ఖండించడం? అంటే ఒక మంత్రి తోటి ఒక సహోదరుడు లెక్క భావించాలా కానీ దున్నపోతూ ఈ అనడం కరెక్ట్ కాదు. డిమాండ్ చేస్తున్నాం మేము. అది ఎందుకనాలి? ఒక మంత్రి కదా, ఒక కార్యకర్త కాదు కానీ నువ్వు జోక్ చేసుకోవడానికి ఒక ప్రెస్ క్లబ్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఓ పబ్లిక్ ఉండగా నువ్వు ఈ మాట మాట్లాడు కరెక్ట్ కాదు కదా. అదే మేము వాడితే ఏ రకంగా ఉంటుంది చెప్పండి? ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము
ఇప్పుడు ఏంటంటే రేపటి వరకు మాకు ఈ అల్లు లక్ష్మణ్ క్షేమం చెప్పకపోతే మేము ఏం చేయాలో చేద్దాం, ఆదేశాల మేరకు కృష్ణమాది ఆదేశాల మేరకు ఏం చేయాలో చేయగలుగుతాం. చూశారు కదా, అంటే పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలకైతే పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తూ ఉంటారు. ఎక్కడైతే తనను అవమానించాడో అక్కడనే తనకు సారీ చెప్పాలని అయితే దళిత వర్గాలు అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన పెద్దలు కూడా ఆలోచన చేసి మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి అయితే క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయాలని చెప్తున్న పరిస్థితి. లోకల్ ఎడిటర్ శ్రీనివాస్, కరీంనగర్.